Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వారంతో ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఈ కీర్తనలలో 128వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎలాగైతే అవసరమో అలాగే మన జీవితంలో కూడా దేవుడంటే భయభక్తులు ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్థానంలో ఉంటామని. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనే భయం ఉండాలి. అలాగే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని మందిరానికి రావడం, దేవుని స్తుతించడం, సహాయం చేయడం, ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా బ్రతకడం, అదే భక్తి. మనం లోకంలో ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. చూడండి, ఒక పడవ నీటిలోనే వెళ్తుంది కానీ నీళ్లు పడవలోకి వస్తే ప్రమాదం. ఇప్పుడు ఎవరైతే దేవుడి యందు భయభక్తులు ఉంచుతారో వారి చేతిలో కష్టార్జితాన్ని వారు నిశ్చయముగా అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కొంతమంది కష్టపడతారు కానీ దాన్ని అనుభవించలేరు. ఆ కష్టార్జితం, ఆ జీవితం ఏదైతే ఉందో అది ఎవరి చేతిలోనో మోసపోవడము, లేదంటే వ్యసనాలు పాలైపోవడము, లేదంటే అప్పులకు వడ్డీ కట్టడానికే ఆ జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏమో కష్టపడితే ఆ కష్టపడిన చేతికి రాకుండానే పోతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు వారు సంవత్సరం అంతా కష్టపడిన పంటను మిద్యాను నుంచి తీసుకెళ్ళిపోయేవారు. వీళ్ళకి ఏమీ మిగిలేదు కాదు. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మొరపెట్టారో దేవుడు గిద్యోను నిలబెట్టుకుని వారికి మిద్యామీయులపైన విజయం ఇచ్చాడు. ఆ పంటను వారు అనుభవించడం మొదలుపెట్టారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు మనం చేసే పనిని దీవిస్తాడు. అలాగే దాని చుట్టూ దేవుడు కంచె ఉంచుతాడు. ఇస్సాకు చేసే పనిని దేవుడు దీవించాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడే విత్తనం వేగా 100 ఫలం పొందిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు చేసే పనిని, యోసేపు చేసే పనిని, అబ్రహాము చేసే పనిని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే వాటి చుట్టూ దేవుడు కంచె ఉంచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీ కష్టార్జితాన్ని కాపాడతాడు. మోసపోకుండా, అన్యాయం అయిపోకుండా, అప్పులు పాలైపోకుండా, వ్యసనాలు పాలైపోకుండా దేవుడు కాపాడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ లేదా భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు అన్ని విషయాల్లో కూడా ఫలభరితంగా ఉంటారండి. ఆ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే వారు దీర్ఘాయువు కలిగి విజయవంతమైన జీవితం, సమాధానకరమైన జీవితం కలిగి ఉంటారు. అలాగే అతను కూడా తన పిల్లలు చూస్తాడంటే అతను కూడా దీర్ఘాయువు కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూల కారణమని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని, దేవుని యందు భయభక్తులు కలివారి కోరికను దేవుడు తీరుస్తాడని, దేవుని యందు భయభక్తులు కలివారిని దేవుడు స్వస్థపరుస్తాడని, వారి పక్షాన దేవుడు ఉంటాడని. మనం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని యందు భయభక్తులు కలిగించుకోవడం ద్వారా మనం ఎన్నో దీవులు పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభా, మీకు వేలాది వందనాలేశ్వర. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి అయ్యా ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారు చేస్తున్న పనులు దీవించండి. వారు చదువుతున్న చదువులు దీవించండి. వ్యాపారాలు దీవించండి ప్రభా. ప్రభాయిసే వారు కష్టపడిన దాని ప్రతిఫలం వారు అనుభవించేలా ప్రభా సహాయం చేయండి. కృప అనుగ్రహించండి అయ్యా ప్రభా. ఆ కష్టార్జితం చుట్టూ ప్రభావ మీకు కంచె ఉంచండి అయ్యా ప్రభావ. మీకు వేలాది వందలేసే అభివృద్ధి పరచండి. ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి. సమృద్ధి ప్రభువ వారింటిని ఉంచండి ప్రభావ. మీకు వేలాది వందలేసే వారి కుటుంబాన్ని దీవించండి. వారి సంతానాన్ని దీవించండి ప్రభావ. మీకు వేలాది వందలేసే. మీకు స్తుతి స్తోత్రం. గొప్ప కార్యాలు చేయమని ప్రభావ. కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ప్రభావ ఈ వాగ్దానం వీక్షించి వారి పట్ల నెరవేర్చమని, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.